మెగా నిర్మాత అల్లు అరవింద్ కి వార్నింగ్ ఇచ్చిన మెగా హీరోలు ఎవరో తెలుసా? టాలీవుడ్ లో మెగా నిర్మాత అల్లు అరవింద్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమారుడైన అరవింద్ దశాబ్దాల నుంచి ప్రొడ్యూసర్ గా ఉంటున్నారు. మెగాస్టార్ చిరంజీవికి బావమర్ది అయిన అరవింద్ చిత్రసీమలో గల పెద్ద మనుషుల్లో ఒకరిగా సుపరిచితులు. ఈయన మాట అంటే చాలా మందికి విలువ ఉంది. అందుకే అరవింద్ ఓ వ్యక్తి కాదు, వ్యవస్థ అని చెబుతారు ఎవరైనా సరే. ఇక చిరంజీవి కెరియర్ ని తీర్చిదిద్దడంలో అల్లు అరవింద్ పాత్ర అద్వితీయం. చిరు చరిష్మాకు ఓ విధంగా అరవింద్ మెయిన్ పిల్లర్ అనే చెప్పాలి. ఎందుకంటే చిరంజీవికి హిట్స్ లేనప్పుడు సైతం తన బ్యానర్ పై చిత్రాలు తీసి హిట్స్ ఇచ్చిన అరవింద్ ఓ శ్రేయోభిలాషిగా చిరు పట్ల వ్యవహరించారు. అయితే ఇటీవల మెగా ఫ్యామిలీలో ఎవరో అరవింద్ కి వార్నింగ్ ఇచ్చారట. మరి ఎవరు ఇలా వార్నింగ్ ఇచ్చారో ఏమో గానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో దీనిపై జోరుగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా అరవింద్ కి వార్నింగ్ ఇవ్వడం సహజంగానే పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అరవింద్ పెద్దవాడు అయినందున మెగా ఫ్యామిలీలో చిన్నవాళ్లను అరే ఒరే అని పిలవడం రివాజు. అయితే తాము ఇప్పుడు పెద్దవాళ్లం అయ్యామని, స్టార్ ఇమేజ్ వచ్చిన మమ్మల్ని అరే ఒరే అంటే ఇక మీదట కుదరదని, సినీ ఫంక్షన్స్ లో పబ్లిక్ ఫంక్షన్స్ లో మమ్మల్ని వేదిక మీదికి పిలిచేటప్పుడు గౌరవంగా సంబోధించాలని, ఇష్టం వచ్చినట్లు పిలిస్తే బాగోదని మెగా హీరోలు కొందరు అరవింద్ కి వార్నింగ్ ఇచ్చినట్లు టాక్. వాడు వీడు ఒరే అని అస్సలు పిలవద్దని గట్టిగా హెచ్చరించారట. తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న తేజ్ ఐ లవ్ యూ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అరవింద్ స్వయంగా ఈ విషయం చెప్పారు. అందుకే ఆయన మాట్లాడుతున్నంత సేపు సాయి ధరమ్ తేజ్ ని పేరు పెట్టి పిలుస్తూ జాగ్రత్త వహించారు. అయితే ఇది గమనించిన సాయి ధరమ్ తేజ్ మాత్రం తనను ఎలా పిలిచినా పర్వాలేదని అంటూ విధేయత ప్రదర్శించాడు. అయితే అరవింద్ మాత్రం ఎందుకులే తేజ్, కొందరు మెగా హీరోలు బాగా ఫీల్ అవుతున్నారు అని అందరినీ ఆశ్చర్యపరిచారు. అందరివాడు అనిపించుకున్న అరవింద్ కి హెచ్చరికలు ఇచ్చిన మెగా హీరో ఎవరో అంటూ ఫిలిం నగర్ లో వార్తలు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి దీనిపై డిస్కషన్ జరుగుతోంది. పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake.